గుడ్ మార్నింగ్ అందరికీ శుభోదయం. న్యూస్ మీడియా మార్నింగ్ హెడ్లైన్స్ కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ ప్రధాన దినపత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తాంశాలను ఒకసారి చూద్దాం. ముందుగా ఈనాడు న్యూస్ పేపర్లో బ్యానర్ ఐటమ్ గా ఇచ్చిన న్యూస్ ఐటమ్ చూసుకుంటే కనుక అడవిలో అక్రమ సామ్రాజ్యం, మాజీ మంత్రి పెద్దిరెడ్డి కుటుంబ ఆధీనంలో పదుల కొద్ది ఎకరాలు, ఎఫ్ఎండిలో 23.69 ఎకరాలు, రిజిస్ట్రేషన్ చేసుకున్నది 45.8 ఎకరాలు, అడంగల్లోకి వచ్చేసరికి ఏకంగా 75.75 ఎకరాలు అటవీ భూమిని ఆక్రమించారని అనుమానం. అందులో సువిశాల వ్యవసాయ క్షేత్రం, మధ్యలో విలాసవంతమైన భవనం, మార్కెట్ కమిటీ నిధులతో సొంత ఎస్టేట్ వరకు తారు రోడ్డు. సో ఇక్కడ దానికి సంబంధించిన అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎస్టేట్, ఇది డ్రోన్ ద్వారా తీసిన పిక్చర్ అంట. ఎస్టేట్లో ఆయన నిర్మించుకున్న గెస్ట్ హౌస్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు ఫోటోలో. దీనికి సంబంధించి కొన్ని ప్రధాన అంశాలను అయితే కనుక ఈనాడు న్యూస్ పేపర్లో ఇచ్చారు. కోడి గుడ్డి పెట్టినట్లు మేక పిల్లల్ని ఈనినట్లు భూమి కూడా పిల్లల్ని కంటుందని మీకు తెలుసా? పోనీ పిల్లలు ఎదిగినట్టుగా భూమి కూడా రోజు రోజుకు పెరగడం ఎక్కడైనా చూసారా? అలాంటి అద్భుతాన్ని చూడాలంటే చిత్తూరు జిల్లాలోని పులిచెర్ల మండలం మంగళంపేట సమీపంలోని అడవిలో మాజీ మంత్రి వైకాపా ప్రభుత్వంలో నెంబర్ 2గా వెలిగిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యవసాయ క్షేత్రానికి వెళ్లాల్సిందే. అక్కడ భూమి రోజు రోజుకు పెరిగిపోతోంది. నమ్మకపోతే ఈ లెక్కలు చూడండి అని చెప్పేసి కొన్ని లెక్కలు కూడా ఇచ్చారు. మంగళంపేట రెవెన్యూ గ్రామ పరిధిలో గ్రామానికి చాలా దూరంగా అడవిలో 295 సర్వే నెంబర్లో 17.69 ఎకరాలు, 296 సర్వే నెంబర్లో 6 ఎకరాల పట్టా భూమి ఉన్నట్లు ఫెయిర్ అడంగల్ ఫీల్డ్ మెజర్మెంట్ బుక్ ఎఫ్ఎంబిలో స్పష్టంగా రికార్డ్ అయింది. దానికి సరిహద్దులుగా రిజర్వ్ ఫారెస్ట్ ఉన్నట్లు రికార్డుల్లో ఉంది. అవి 1952లో చేసిన సర్వే ప్రకారం రూపొందించిన రికార్డులు. ఆ 2 సర్వే నెంబర్లలోని పట్టా భూమి మొత్తం పెద్దిరెడ్డి కుటుంబం స్వాధీనంలో ఉంది. వాటిలో పెద్దిరెడ్డి కుటుంబానికి ఎంత భూమి ఉంటుంది అని అడిగితే 2వ తరగతి పిల్లాడైన 17.69 + 6 = 23.69 ఎకరాలనే కదా చెప్తాడు అని ఒక అంశం ఇచ్చారు. అడవి మధ్యలో పట్టాభూమి ఉండడమే అరుదు. పోనీ ఉందనుకున్నా ఎన్నేళ్లు గడిచినా ఆ సర్వే నెంబర్లలోని పట్టాభూమి అంగుళం కూడా పెరగడానికి వీల్లేదు కదా, కానీ పెరిగింది. అదే అద్భుతం. అవే సర్వే నెంబర్లలో అంటే తర్వాత సబ్ డివిజన్ చేశారంట. పెద్దిరెడ్డి, ఆయన కుమారుడు మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి లక్ష్మీరెడ్డి, పెద్దిరెడ్డి ఇందిరమ్మల పేరు మీద 2001 సంవత్సరాల్లో 45.8 ఎకరాల భూమి రిజిస్ట్రేషన్ జరిగింది. దేశిరెడ్డి, సర్వేశ్వర్ రెడ్డి, చెంగారెడ్డి, శ్రీరాములు రెడ్డి, మంగమ్మల నుంచి వారు ఆ భూమి కొన్నట్లు రిజిస్ట్రేషన్ పత్రాల్లో ఉంది. అంటే 23.69 ఎకరాల భూమి 45.8 ఎకరాలకు పెరిగిందన్నమాట. ఈ గ్రోత్ స్టోరీ అంతటితో ఆగలేదు అని చెప్పేసి కొన్ని పాయింట్స్ ఇచ్చారు. మరి అడవిలో అక్రమ సామ్రాజ్యం అన్న హెడ్డింగ్లోనే తెలిసిపోతోంది. అంటే అటవీ సంపదను ఎవరైతే గతంలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉన్నారో ఆయన కొల్లగొట్టారో, అక్కడ విలాసవంతమైన గెస్ట్ హౌస్ కూడా ఏర్పాటు చేసుకున్నారని చెప్పేసి, సో ఆ భూమి ఎలా అంటే ఆ అటవీ భూమిని ఎలా వాళ్ళు తీసుకున్నారు, వాళ్ళకి ఎన్ని ఎకరాలు ఉండేది, అది ఎలా పెంచుకున్నారు, అంటే భూమి ఎంత ఉంటే అంతే ఉంటుంది కదా, అంటే ఆ ప్లేస్లో ఇప్పుడు ఇక్కడ మనం నిల్చున్న ప్లేస్లో ఎంత ఉంటే అంతే ఉంటుంది, అది ఉన్నట్టుండి పెరిగిపోదు కదా అన్నట్టు ఈనాడులో వార్తా కథనం అయితే ఇచ్చారు. మరి దీనికి సంబంధించి ఎందుకంటే ఇది చాలా పెద్ద విషయము. ఎందుకంటే అటవీ సంపద అనేది, అడవి అనేది ఏ ఒక్కరి సొత్తు కాదండి, అది రాష్ట్ర దేశ సంపద. మరి దాంట్లో ఆయనైతే భూమి కొన్నారు అన్న మాట కూడా అంటున్నారు. మరి కొన్న భూమి తర్వాత అలాగే అది పెరిగింది. మరి ఏ విధంగా పెరిగింది అంటే తను ఏ రకంగా ఆ భూమిని తీసుకున్నారు అన్నది కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికే తెలియాలి. ఇక అటవీ భూమిని ఆక్రమించారని చెప్పేసి అనుమానం అయితే వ్యక్తం చేస్తున్నారు ఈ వార్తా కథనం ద్వారా. మరి దీనిపైన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏమి క్లారిటీ ఇస్తారు అన్నది ప్రజలందరూ వేచి చూస్తున్నారు. ఎందుకంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి గత ప్రభుత్వ హయాంలో మంచి పేరు ఉంది. వైసీపీలో కూడా అంటే మంత్రుల్లో నెంబర్ 2గా ఉన్నారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. అలాగే మిథున్ రెడ్డి వాళ్ళ అబ్బాయి ఎవరైతే ఉన్నారో తను కూడా ఎంపీగా మంచి పేరు ఉన్నింది గతంలో. మరి దీనిపైన వాళ్ళు ఏ విధంగా స్పందిస్తారు అన్నది ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక మరో వార్తాంశం చూసుకుంటే భారత్ను వదలం, అమెరికాకు నష్టం కలిగించే అన్ని దేశాలపైన అధిక సుంకాలు చైనా, బ్రెజిల్, భారత్లు భారీగా వసూలు చేస్తున్నాయి. ఫిబ్రవరిలో అమెరికాకు మోడీ అక్రమ వలసదారులపై ఆయన సరైన చర్యలు తీసుకుంటారు. అమెరికన్లపై పన్ను భారం తగ్గిస్తాం, అధ్యక్షుడు ట్రంప్ స్పష్టీకరణ. సో మోదీతో సుదీర్ఘంగా చర్చించాలని చెప్పేసి డొనాల్డ్ ట్రంప్ అన్నారు. అక్రమ వలసదారుల విషయంలో ఏది సరైనదో అది భారత ప్రధాని మోడీ చేస్తారు. ఆయనతో సోమవారం ఫోన్లో సుదీర్ఘంగా మాట్లాడి అన్ని విషయాలు చర్చలకు వచ్చాయి. ఆయన వచ్చే నెలలో శ్వేత సౌధానికి రానున్నారు. భారత్తో మాకు మంచి సంబంధాలున్నాయని చెప్పేసి ట్రంప్ చెప్పారు. అయితే ట్రంప్
తో మోదీ ఫలవంతమైన చర్చలు జరిపారని, ప్రాంతీయ అంశాలతో పాటు ఇండో పసిఫిక్ లో భద్రత, పశ్చిమాసియా, ఐరోపా వ్యవహారాలపై వారు చర్చించారని ఒక ప్రకటనలో శ్వేతసౌధం వెల్లడించింది. అమెరికా తయారీ రక్షణ సామాగ్రి దిగుమతుల ప్రాధాన్యాన్ని ట్రంప్ నొక్కి వక్కాణించారని, పారదర్శక వాణిజ్య ద్వైపాక్షిక సంబంధాలపై ముందుకు సాగుదామని తెలిపారని పేర్కొంది. ఒకవైపు అయితే కనుక అంటే మోదీకి ట్రంప్ కి మంచి సన్నిహితమే ఉంది, ఇలా మంచి సాన్నిహిత్యమే ఉంది. ఇది మంచిది కూడా ఇరు దేశాల మధ్య ఇలాంటి సాన్నిహిత్యం ఉండడము. ఎందుకంటే కనుక ఒక దేశం ఇంకొక దేశం పరస్పరం సహాయం చేసుకోవడంలో కానీ, ఇతరత్ర విషయాల్లో అంటే ఎగుమతులు దిగుమతులు ఇలాంటి విషయాల్లో కానీ ఏదైనా సరే ఆ దేశాల అభివృద్ధికి ఇది ఒక మంచి అంశము, ఇలాంటి సాన్నిహిత్యం ఉండడం. అయితే మోదీతో ఫలవంతమైన చర్చలు జరిగాయి. సో మోదీ చూసుకుంటారు అక్రమ వలసదారులదే అని కూడా ట్రంప్ అన్నారు. కాకపోతే భారత్ని కూడా వదిలిపెట్టము అంటే ఏదైతే దేశాలు అధిక సుంకాలు వసూలు చేస్తున్నాయో ఆ దేశాలని వదిలిపెట్టము అని చెప్పారు. సో ఈ నేపథ్యంలో అమెరికాలో ఉన్న అంటే అమెరికా ప్రజలు, అమెరికా పౌరులని ధనవంతులు చేయడమే ట్రంప్ లక్ష్యమని కూడా చెప్పారు. అయితే మరోవైపు చూసుకుంటే కనుక భారత్ని కూడా వదిలిపెట్టాము అని చెప్పేసి ప్రధాన హెడ్డింగ్ ఇచ్చారు. ఎందుకంటే ఏ దేశాలు అయితే కనుక అధిక పన్నులు సుంకాలు వసూలు చేస్తున్నాయో ఆ దేశాలని వదిలిపెట్టాము అని చెప్పారు. అందులో భారత్, చైనా, బ్రెజిల్ వంటి దేశాలు ఉన్నాయి అని చెప్పారు. వాళ్ళు భారీగా అంటే ఆ దేశాలు భారీగా వసూలు చేస్తున్నాయి, వాళ్ళని వదిలిపెట్టము అనేది అయితే ట్రంప్ చెప్పారు. అంటే ఒకవైపు భారత్తో స్నేహపూర్వకంగా ఉంటాము, అది ఒక విషయం. కాకపోతే ఏదైతే ఎక్కువ వసూలు చేస్తున్నాయో ఈ విషయంలో మాత్రం భారత్ని వదిలిపెట్టేది లేదు అని చెప్పారు. అలాగే భారత్ నుంచి ఏవైతే దిగుమతి చేసుకుంటామో వాటిపైన సుంకం ఎక్కువగా వేస్తామని చెప్పేసి ట్రంప్ చెప్పడం జరిగింది. అలాగే ఇంకా మిగతా దేశాలు ఏవైతే ఉన్నాయో అధికంగా వసూలు చేస్తున్నాయో ఆ దేశాలు కూడా అమెరికాకి ఏవైనా ఎగుమతి చేసినప్పుడు వాళ్ళు దిగుమతి సుంకం ఎక్కువగా వసూలు చేస్తామని ట్రంప్ చెప్పారు. ట్రంప్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే కనుక అమెరికా పౌరులు ధనవంతుల్ని చేయాలన్నది ట్రంప్ లక్ష్యము. ప్లస్ అమెరికా పౌరులు స్వేచ్ఛగా ఖర్చు పెట్టుకోవాలి, దేనికోసమైనా సరే వాళ్ళు స్వేచ్ఛగా ఖర్చు పెట్టుకోవాలి, సంపాదించుకోవాలి. సో వాళ్ళు ఇతరత్ర ఖర్చులు ఏవైతే ఈఎంఐలు ఇలాంటివి ఉంటాయో ఇవన్నీ కట్టుకొని కూడా ఆర్థిక స్వేచ్ఛ ఉండాలి. సో వాళ్ళని ధనవంతుల్ని చేయడమే ట్రంప్ ఉద్దేశం అని చెప్పేసి ట్రంపే చెప్పారు. దీన్ని ప్రధాన వార్తాంశంగా ఇచ్చారు ఈనాడులో. కాకపోతే ఈ ప్రధాన వార్తాంశంలో మాత్రం ఒకవైపు స్నేహపూర్వకంగా ఉంటామని భారత్తో చెప్తూనే ఇంకొక వైపు సుంకాలు ఏదైతే ఉందో దీంట్లో మాత్రం భారత్ని కూడా వదిలిపెట్టేది లేదని చెప్పారు. సో దాన్ని అందుకోసం బ్యానర్ హెడ్డింగ్ గా ఇచ్చారు, అంటే ప్రధాన వార్తాంశంకి హెడ్డింగ్ గా ఇచ్చారు. మరి చూడాలి. అండ్ ఫిబ్రవరిలో మోదీ అమెరికా పర్యటన ఉంది. అక్కడ స్వయంగా కలిసిన తర్వాత ఎలాంటి చర్చలు జరుగుతాయి, ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు అన్నదైతే కనుక వేచి చూడాల్సిందే. ఇంకొకటి అక్రమదారుల ఎవరైతే ఉన్నారో ఆ విషయాన్ని అయితే కనుక మోడీనే చూసుకుంటారు అని చెప్పేసి ట్రంప్ చెప్పారన్నట్టు ఈ కథనంలో ఉందండి. ఇక మరో ప్రధాన ఐటమ్ చూసుకుంటే ఇదో పనికి మాలిన కేసు, వాదిస్తే భారీ జరిమానా విధించి డిస్మిస్ చేస్తాం. ఇలాంటి కేసుల్లో మీరు హాజరవుతారని ఊహించలేదు. చంద్రబాబుకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లో సీనియర్ న్యాయవాదిని ఉద్దేశించి జస్టిస్ బేలా త్రివేది గత్యంతరం లేక కేసును ఉపసంహరించుకున్న న్యాయవాది. అయితే ఎందుకు సుప్రీంకోర్టు న్యాయవాది జస్టిస్ బేలా త్రివేది అన్నారో అన్నది ఒకసారి చూసుకుంటే కనుక ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతిపక్ష నేతగా ఉండగా 2020-23 మధ్య ఆయనపై వైకాపా ప్రభుత్వం నమోదు చేసిన 7 క్రిమినల్ కేసుల దర్యాప్తును సిబిఐకి అప్పగించాలంటూ ఏపీకి చెందిన బి బాలయ్య అనే న్యాయవాది దాఖలు చేసిన పిటిషన్ను పూర్తిగా పనికిమాలిన కేసుగా సుప్రీంకోర్టు అభివర్ణించింది. దానిపై వాదించడానికి సిద్ధమైతే భారీ జరిమానా విధించి డిస్మిస్ చేస్తామని కూడా పిటిషనర్ తరఫున హాజరైన మాజీ ఏఎస్జీ సీనియర్ న్యాయవాది మణీందర్ సింగ్ హెచ్చరించింది. దాంతో గత్యంతరం లేక ఆయన పిటిషన్ ఉపసంహరించుకొని హైకోర్టుకు వెళ్తామని చెప్పారు. దాంతో ధర్మాసనం ఈ కేసును డిస్మిస్డ్ యాజ్ విత్డ్రాన్ గా ప్రకటించింది. 2020-23 మధ్య ఏపీ సిఐడి 7 క్రిమినల్ కేసులను దాఖలు చేసింది. వాటిలో ప్రధాన నిందితుడైన చంద్రబాబు ప్రస్తుతం ముఖ్యమంత్రిగా, ఇతర నిందితులు ఉన్నత స్థానాల్లో ఉంటూ దర్యాప్తు అధికారులు సాక్షులపై ఒత్తిడి చేస్తూ న్యాయానికి అడ్డంకులు సృష్టిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్ల లెక్కింపు జరిగిన రోజే సాయుధ పోలీసులను పంపి సిఐడి ఆఫీస్ సీల్ చేయించారు. పార్టీలో ఉన్నత స్థానాల్లో ఉన్న వ్యక్తులు రెడ్ బుక్ పేరుతో దర్యాప్తు అధికారులు హెచ్చరించారు. ఏపీ ఫైబర్ నెట్ మాజీ ఎండీ మధుసూదన్ రెడ్డిని సస్పెండ్ చేశారు.
బ్రూవరీస్ కార్పొరేషన్ అప్పటి ఎండి వాసుదేవరెడ్డిపై కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో నమోదైన కేసులకు దర్యాప్తును సిబిఐకి అప్పగించాలని కోరుతూ దాఖలు చేసిన కేసు మంగళవారం జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ బాలచంద్ర వరాలే ధర్మాసనం ముందు విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా పిటిషనర్ బాలయ్య తరఫున ఎవరైతే పిటిషనర్ దీన్ని అంటే సిఐడి 7 క్రిమినల్ కేసులు ఏవైతే ఉన్నాయో వాటిని సిబిఐకి అప్పగించాలని పిటిషన్ వేశారో అది పూర్తి పనికిమాలిన కేసు అని చెప్పేసి సుప్రీంకోర్టు అయితే కనుక ఆగ్రహం వ్యక్తం చేసింది. దీని తరఫున మనీందర్ సింగ్ వాదించడానికి ప్రయత్నిస్తే కనుక సుప్రీంకోర్టు ధర్మాసనం ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఇలాంటి కేసులను మీరు వాదిస్తారు అని చెప్పేసి మేము అనుకోలేదు అని చెప్పేసి విస్మయం అయితే వ్యక్తం చేసింది. దీంతో పూర్తిగా ఆ కేసును అయితే వాదించలేదు. సో విత్డ్రా చేసుకున్నారు కేసుని. అంటే ఈ కేసుని సుప్రీంకోర్టే డిస్మిస్డ్ యాజ్ విత్డ్రాన్గా ప్రకటించేసింది ఈ కేసుని. సో మొత్తానికి అయితే కనుక సో చంద్రబాబు నాయుడు మీద ఏదైతే కేసు ఉందో ఫైబర్ నెట్కి సంబంధించి, అలాగే స్కిల్ స్కామ్ కేసు అందరికీ తెలిసింది, అలాగే ఫైబర్ నెట్ కేసు ఏదైతే ఉందో ముఖ్యంగా దాంతోపాటు 7 ప్రధాన కేసులు చంద్రబాబు నాయుడు మీద ఉన్నాయి. అవి సిఐడి పరిధిలో ఉన్నాయి. వాటిని సిబిఐకి బదిలీ చేయాలని చెప్పి వేసిన పిటిషన్ని అయితే కనుక పనికి మాలిన కేసుగా అభివర్ణించింది. సుప్రీంకోర్టు తను చెప్పాలి అనుకున్నది చెప్పేసింది అనమాట. సో అలాగే ఈ కేసుని డిస్మిస్డ్ యాజ్ విత్డ్రాన్ కేసుగా కూడా ప్రకటించేసింది. ఇక మరో ముఖ్యమైన వార్తాంశం చూసుకుంటే, మౌని అమావాస్యకు భారీ ఏర్పాట్లు, ప్రయాగ్రాజ్కు నేడు 10 కోట్ల మంది వచ్చే అవకాశం. కుంభమేళాలో ఇప్పటిదాకా 15 కోట్ల మందికి పైగా పుణ్యస్నానాలు. ఇక్కడ మనం చూసుకుంటే ఫోటోలో మౌని అమావాస్యను పురస్కరించుకొని పుణ్యస్నానాల కోసం ప్రయాగ్రాజ్కు భారీ సంఖ్యలో తరలి వచ్చిన ప్రజలు. మనకు తెలిసిందే మహాకుంభమేళా జరుగుతోంది. మహాకుంభమేళా 144 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. అందులో 6 తేదీలు ప్రధానమైనవి. 6 తేదీలు ఏవైతే ప్రధానమైనవి ఉన్నాయో అందులో మౌని అమావాస్య అంటే ఇవాళ జనవరి 29 ఇది చాలా ముఖ్యమైన రోజు. ఇవాళ కనుక అక్కడ స్నానం చేస్తే అంటే త్రివేణి సంగమంలో స్నానం ఆచరిస్తే కనుక పాపాలు తొలగిపోతాయి అనేసి ఒక ప్రతీతి, పాపాలు తొలగిపోతాయి అనేసి ఒక నమ్మకం ఉంది. సో ఈ నేపథ్యంలో ఈ రోజు ఒక్కటే దాదాపు 10 కోట్ల మంది దాకా భక్తులు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి అక్కడ ప్రయాగ్రాజ్లో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. అంటే ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు ఎదురవ్వకుండా భక్తులు ఎవరైతే వచ్చిన భక్తులు వచ్చి గంగా స్నానం ఆచరించి వెళ్ళడానికి అన్ని ఏర్పాట్లు చేసింది. ఇంకొకటి మామూలుగా ప్రయాగ్రాజ్కి ఏవైతే ట్రైన్స్ ఉన్నాయో నడిచే ట్రైన్స్ కాకుండా అదనంగా 150 ట్రైన్లను కూడా వేసింది ఈ రోజుటి కోసం. సో మరి దాదాపు 10 కోట్ల మంది భక్తులు వస్తారని అయితే అంచనా వేశారు. భారీ సంఖ్యలో అయితే వెళ్తారు భక్తులు. సో అంతేకాకుండా ఇప్పటిదాకా 15 కోట్ల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారని కూడా చెప్పారు. సో ఈ మహాకుంభమేళా ఏదైతే ఉందో ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక అని చెప్పుకోవచ్చు. ఇది శివరాత్రి రోజుతో ముగుస్తుంది. 45 రోజుల పాటు జరిగే ఈ మహాకుంభమేళా ఫిబ్రవరి 26 శివరాత్రి రోజుతో ముగుస్తుంది. ఈనాడులో వచ్చిన ముఖ్యాంశాలని అయితే కనుక మనం చూసుకున్నాము. ఇక ఆంధ్రజ్యోతిలో వచ్చిన ప్రధాన అంశాలని చూసుకుంటే కనుక, మీ సమస్యకు మా పరిష్కారం, ప్రజా సమస్యలపై అక్షర శంఖారావం, పరిష్కారమే అజెండాగా ఆంధ్రజ్యోతి వినూత్న కార్యక్రమం. సో రాష్ట్ర వ్యాప్తంగా 24 కేంద్రాల నిర్వహణ, కాలనీలకు తరలి వచ్చిన నేతలు, అధికారులు, సమస్యలు వివరించిన స్థానిక ప్రజలు, వాటి పరిష్కారంపై నిర్దిష్ట హామీలు, కొన్ని అంశాలపై అప్పటికప్పుడే ఆదేశాలు. శ్రీకాకుళంలో పాల్గొన్న కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. ఏదైతే ఆంధ్రజ్యోతి వార్తాపత్రిక ఉందో వాళ్ళు ప్రజా సమస్యలపైన అక్షర అనే పేరుతో ఒక శంఖారావాన్ని స్టార్ట్ చేసి అక్షర అనే పేరుతో ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు ఒక వేదిక ఏర్పాటు చేశారు. అక్కడ ప్రజలు ఏవైనా సమస్యలు ఉంటే నేరుగా అక్కడికి వెళ్ళి చెప్పే ఏర్పాటు చేశారు. దానికి సంబంధించిన ప్రధాన బ్యానర్ ఐటమ్ ఇచ్చారు. దీంట్లో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు. దాన్ని కూడా ఇచ్చారండి. ఇక నాడు నేడు ఫలితం మోడు, జగన్ హయాంలో పాఠశాలల బాగు ఉత్తుత్తే, వైసీపీ పాలనలో విద్యా ప్రమాణాలు హుళ్ళక్కే, అక్షరాలు అంకెలు గుర్తుపట్టలేని స్థితిలో విద్యార్థులు, పాఠశాలల్లో తగ్గిన విద్యార్థుల హాజరు శాతం, మరుగుదొడ్లు, తాగునీటి సౌకర్యాలు కరువే, 2018లో మెరుగ్గా ప్రమాణాలు, 2020 నాటికి క్షీణత. జాతీయ సర్వే సంస్థ అసర్ నివేదికలో వెల్లడి. 8వ తరగతి చదువుతూ 2వ తరగతి పుస్తకాలు చదవడం వచ్చిన వారు 2018లో 78.6% ఉండగా 2024లో 53% తగ్గిందని చెప్పి
చెప్పేసి ప్రధానంగా జ్యోతిలో అయితే కనుక న్యూస్ ఇచ్చారు. అంటే జగన్ హయాంలో ఏదైతే చెప్పారో అంటే విద్యా సంస్థలో విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చారని చెప్పేసి అదంతా ఉత్తుత్తిది అని చెప్పేసి ఇక్కడ కథనం అయితే ఇచ్చారు. అంటే లెక్కల్ని అంకెల్ని కూడా గుర్తుపట్టలేని స్థితిలో కొంతమంది విద్యార్థులు ఉన్నారని చెప్పారు. సో ఏదైతే జాతీయ సర్వే సంస్థ అసర్ ఉందో అసర్ నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి అని చెప్పేసి ప్రధానంగా ఆంధ్రజ్యోతి అయితే కనుక వార్తా కథనం ఇచ్చింది. సో వైసీపీ హయాంలో విద్యా ప్రమాణాలన్నీ కూడా వాళ్ళు చెప్పినట్టు ఏమీ జరగలేదు, అవంతా ఉత్తుత్తువే అని చెప్పేసి ప్రధాన వార్తాంశంగా అయితే ఇచ్చింది. ఇక మరో న్యూస్ ఐటమ్ చూసుకుంటే కనుక తెలుగు అమ్మాయి తడాకా అండర్-19 మహిళల T20 ప్రపంచ కప్లో స్కాట్లాండ్ పై సెంచరీ కొట్టిన త్రిష ఈ ఘనత సాధించిన తొలి క్రికెటర్గా భద్రాచలం యువతి రికార్డు. బౌలింగ్లోనూ 3 వికెట్లతో సత్తా. తెలుగు అమ్మాయి గొంగడి త్రిష ఎవరైతే ఉన్నారో తను అండర్-19 ఉమెన్ T20 వరల్డ్ కప్లో అయితే సెంచరీ బాది శతకం బాది రికార్డులు సృష్టించింది. అంటే మొట్టమొదటి సెంచరీ చేసిన మొట్టమొదటి అమ్మాయిగా త్రిష అయితే కనుక రికార్డు సాధించింది. తిను తెలుగు అమ్మాయి కావడం తెలుగు వారిగా మనందరం గర్వించదగ్గ విషయం, సంతోషపడే విషయము. సో త్రిష ఇలాగే ముందుకెళ్ళి మరింత మంది అమ్మాయిలకు స్ఫూర్తిదాయకంగా నిలవాలి, అమ్మాయిలు ఎందులోనూ తీసిపోరు అన్నదానికి త్రిష మరొక్కసారి దాన్ని నిరూపించింది. సో ఎవరైతే పేరెంట్స్ ఉన్నారో సో అమ్మాయిలకు కూడా స్పోర్ట్స్లో వాళ్ళని అంటే వాళ్ళకి ఇష్టమైన క్రీడ ఏదైతే ఉందో వాటిలో ఎంకరేజ్ చేస్తే కనుక వాళ్ళు కూడా ఇలాంటి విజయాలు ఎన్నో సాధించగలుగుతారు. ఎవరిలో ఏ ప్రతిభ ఉంటుంది అన్నది అమ్మాయిలకి లేదా అబ్బాయిలకే తెలుస్తుంది. కాబట్టి వాళ్ళకు ఇష్టమైన క్రీడల్లో వాళ్ళకి చేయూతనందించి ముందుకు నడపాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉంది. ఏది ఏమైనా కూడా త్రిష సెంచరీ సాధించడం, అది కూడా మొదటి అమ్మాయి త్రిష ఏదైతే సెంచరీ సాధించడం, అది కూడా తొలి క్రికెటర్గా రికార్డులకు ఎక్కడం అయితే కనుక గర్వించదగ్గ విషయం. సో ఫర్దర్ ఏదైతే కనుక ఉందో క్రికెట్ అంటే ఇంకా మ్యాచెస్ ఉన్నాయో అలాగే ఫ్యూచర్లో కూడా ఏమైతే ఉన్నాయో వీటన్నిటికీ త్రిషకి న్యూస్ స్టాఫ్ తరఫున గుడ్ లక్ చెప్తున్నామండి. ఆంధ్రజ్యోతిలో వచ్చిన ప్రధాన వార్తాంశాలను అయితే చూసుకున్నాము. ఇక తర్వాత సాక్షిలో వచ్చిన ప్రధాన అంశాలను చూసుకుంటే అద్దంలా అంకెలు, అబద్ధాల రంకెలు, నీతి ఆయోగ్ నివేదికలపై చంద్రబాబు తనదైన రీతిలో వక్రభాష్యాలు. 73,635.92 కోట్లు ఈ దఫా చంద్రబాబు సర్కార్ 7 నెలల్లో చేసిన అప్పులు. అమరావతి పేరుతో చేసిన దాదాపు 50,000 కోట్ల రూపాయల అప్పులు దీనికి అదనం. ఏదైతే 73,635.92 కోట్ల అప్పులు చేసిందో 7 నెలల్లో దానికి అదనంగా 50,000 కోట్లు అమరావతి పేరుతో చేసిందంట అనేసి సాక్షిలో అయితే మరి ఇచ్చారు. 15,632.86 కోట్లు జగన్ హయాంలో వార్షిక సగటు మూలధన వ్యయం. 13,860.60 కోట్లు గత టీడీపీ పాలనలో వెచ్చించింది. మరి సంపద సమకూర్చిందెవరు, ఆస్తుల కల్పన పునర్నిర్మాణం చేసిందెవరు? ఏపీ సొంత పన్నుల ఆదాయం 2018-19లో 58,107 కోట్లు ఉండగా 2023-24లో 92,978 కోట్లుంది. కోవిడ్ మహమ్మారిని ఎదుర్కొంటూనే రాష్ట్రానికి సొంత రాబడిని పెంచిందెవరు అని చెప్పేసి ఇక్కడ సాక్షిలో ఇచ్చారు. అలాగే టీడీపీ హయాంలో ప్రభుత్వ అప్పుల సగటు వార్షిక వృద్ధి రేటు CAGR ప్రకారం 19.54%, వైఎస్ఆర్సీపీ పాలనలో CAGR 15.61%. అప్పుల వృద్ధి రేటు ఎవరి హయాంలో ఎక్కువగా ఉంది? వైఎస్ఆర్సీపీ పాలనలో సామాజిక రంగంపై సగటు వార్షిక వ్యయం 5,224.83 కోట్లు. టీడీపీ పాలనలో సామాజిక రంగంపై సగటు వార్షిక వ్యయం 2,437.43 కోట్లు. కాగ్ లెక్కల ప్రకారమే మానవతా కోణంలో పాలన సాగించింది ఎవరు? సో కాగ్ రిపోర్ట్ ఏదైతే ఇచ్చిందో దాన్ని ప్రజలకు వివరించారు సీఎం చంద్రబాబు నాయుడు. మొన్న మనం చూసుకున్నాం న్యూస్ పేపర్లో దానికి సంబంధించిన వార్తను కూడా విశ్లేషించుకోవడం జరిగింది. సో ఏంటంటే ఇక్కడ సాక్షి కథనాన్ని బట్టి చూస్తుంటే నీతి ఆయోగ్లో ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా ప్రజలకు వివరించలేదు చంద్రబాబు అన్నట్టయితే మనకి కనిపిస్తోంది. ఎందుకంటే ఇది కూడా కాగ్ రిపోర్ట్లో అంటే కాగ్ లెక్కల ప్రకారమే మానవతా కోణంలో పాలన సాగించింది ఎవరు అని చెప్పేసి సాక్షిలో ప్రధానంగా ఇచ్చారు. సో ఏ రకంగా చూసుకున్నా కూడా టీడీపీలో చేసిన అప్పుల కంటే వైసీపీ హయాంలో చేసిన అప్పులు తక్కువ. అలాగే ప్రజలపై ప్రజా సంక్షేమంపై వెచ్చించిన డబ్బు ఏదైతే ఉందో అది ఈ కొద్ది కాలంలోనే టీడీపీ అధికంగా అంటే ప్రజలపైన కేటాయించామని చెప్తూ టీడీపీ హయాంలో అప్పుల సగటు ఎంత ఉందో దాన్ని క్లియర్గా ఇక్కడ ఇచ్చారు. 19.54% ఉందని చెప్పేసి
చూస్తే అదే వైఎస్ఆర్సీపీ పాలనలో అయితే 15.16% ఉంది. ఇది కూడా నీతి ఆయోగ్ రిపోర్ట్లో ఉన్నది అన్నట్టు సాక్షిలో అయితే కనుక మరి కథనం ఇచ్చారు. ఇక ఏపీలో సొంత ఆదాయ పన్నుల ద్వారా వచ్చిన అమౌంట్ చూసుకుంటే ఆదాయము 2018-19లో అయితే కనుక అప్పుడు టీడీపీ ప్రభుత్వం ఉంది. అప్పుడు 58,107 కోట్లు ఉంది. అదే 2023-24కి వచ్చేసరికి 92,978 కోట్లు ఉందని చెప్పేసి ఇచ్చారు. ప్రధానంగా ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే కనుక 2019లో గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత కొన్ని నెలలకే కరోనా వచ్చింది. కరోనా ప్రపంచవ్యాప్తంగా ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది. ఆ నేపథ్యంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం దాన్ని తట్టుకొని ఆ టైంలో కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చడంలో ఎక్కడా కూడా అంటే వెనకంజ వెయ్యలేదు. దాన్ని ఎదుర్కొని ప్రజలని అంటే వాళ్ళ సంక్షేమం చూసుకుంటూనే ఇంకొక వైపు ముందుకు వెళ్ళి రాష్ట్ర ప్రభుత్వ ఆదాయాన్ని పెంచింది. ఎందుకంటే ఫస్ట్ వేవ్ అయిపోయింది, లాక్డౌన్ అప్పుడు ఎంత అతలాకుతలమైందో అందరికీ తెలిసింది. తర్వాత సెకండ్ వేవ్ వచ్చింది. ఆ టైంలో కూడా చాలా మంది ఇబ్బంది పడ్డారు. ఒక రకంగా చెప్పాలి అంటే కనుక అది అంటే కోవిడ్ మహమ్మారి ఏదైతే ఉందో అది చీకటి అధ్యాయం అని చెప్పొచ్చు. అంతగా ప్రపంచాన్ని వణికించింది. అటువంటి సమయంలో కూడా వైసీపీ ప్రభుత్వము ఆదాయాన్ని పెంచింది. అంటే ప్రజల బాగోగులు చూసుకుంటూ ఇంకొక వైపు ఆదాయం పెంచింది. సో అంత ఉన్నప్పటికీ కూడా అంటే అధికారం చేపట్టిన వెంటనే కరోనా రావడము, రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోవడము, ఇన్ని ఉన్నా కూడా ప్రజలకు ఏవైతే హామీలు చెప్పిందో ఎన్నికల్లో అవన్నీ నెరవేరుస్తూ ఇంకొక వైపు పరిశ్రమలను తీసుకువస్తూ రాష్ట్ర ఆదాయాన్ని పెంచింది. 2023-24 నాటికి పన్నుల ద్వారా రాబట్టిన ఆదాయం 92,978 కోట్లు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. మరి సాక్షిలో కాగ్ లెక్కల ప్రకారమే మానవతా కోణంలో పాలన సాగించిందెవరు అని కూడా ప్రశ్నిస్తోంది. సో మరి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మొన్న కాగ్ నివేదిక నీతి ఆయోగ్ రిపోర్టు గురించి చెప్పారో ఆ నీతి ఆయోగ్లో మరి అన్ని అంశాలు చెప్పారా? సో ఏంటంటే కనుక నెగిటివ్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవొకటి చెప్పేసి పాజిటివ్ పాయింట్స్ని వదిలేశారా? ఈ కథనాన్ని చూస్తుంటే అదే అనుమానం వస్తుంది. మరి ఏది ఏమైనా ఏ ప్రభుత్వం అయినా ఉండొచ్చు, కానీ వాళ్ళు ఏంటంటే కనుక ప్రజలకు జవాబుదారీతనంగా వ్యవహరించాలి. అదే కదండి అకౌంటబిలిటీ అంటే. అలా కాకుండా పార్షియాలిటీతో కొన్ని చెప్పి కొన్ని దాచిపెట్టి అది ఏమాత్రం కరెక్ట్ కాదు. ఉన్నది ఉన్నట్లు చెప్పాలి. ఎందుకంటే నీతి ఆయోగ్ ఒక రిపోర్ట్ ఇచ్చింది అన్నప్పుడు దాంట్లో స్పష్టంగా అన్నీ ఇచ్చి ఉంటుంది. అంటే ఎవరు ఏం చేశారు, ఎంత అంటే ఆదాయం సమకూరింది, ఎంత నష్టం వాటిల్లింది, ఇట్లా మొత్తం డీటెయిల్డ్ రిపోర్ట్ ఇస్తుంది నీతి ఆయోగ్. సో దాంట్లో అన్ని పాయింట్స్ చెప్పి వివరించాల్సిన బాధ్యత అంటే ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కాబట్టి ప్రజలకు దాంట్లో ఉన్న అన్ని అంశాలని కూడా చెప్పాలి. మరి చంద్రబాబు నాయుడు చెప్పిన పత్రికలు అలా రాసాయా లేకపోతే చంద్రబాబు నాయుడు గారు చెప్పలేదా అన్నది ఇప్పుడు ప్రజల్లో అనుమానాలు అయితే ఉన్నాయి. ఇప్పుడు సాక్షి కథనంని బట్టి చూస్తే కనుక ఇది కూడా కాగ్ లెక్కల ప్రకారమే మానవతా కోణంలో ఉన్న అంటే పాలన సాగించింది ఎవరు అని చెప్పేసి చెప్తున్నారు. మరి ఏదేమైనా సరే కాగ్ రిపోర్ట్ అవ్వచ్చు, నీతి ఆయోగ్ రిపోర్ట్ అవ్వచ్చు, ఏ రిపోర్ట్ ఇచ్చినా సరే ఆ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఎవరున్నా సరే రాష్ట్ర ప్రభుత్వంలో వాళ్ళు ఆ రిపోర్ట్స్లో ఉన్న మొత్తం పాయింట్స్ని కూలంకషంగా అయినా సరే ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉంది. అంతేకాని పాజిటివ్ పాయింట్స్ని అంటే గత ప్రభుత్వం ఏదైతే చేస్తుంటుందో ఆ పాజిటివ్ పాయింట్స్ని దాచిపెట్టి నెగిటివ్గా చెప్పడం, లేకపోతే కనుక వాళ్ళపైన బురద జల్లడం ఇలాంటివి ఏమాత్రం కరెక్ట్ కాదు. సో మరి పత్రికలో అలా రాసాయా, చంద్రబాబు గారే అలా చెప్పారా అన్నదైతే కనుక చాలామంది ప్రజల్లో ఉన్న అనుమానం అండి ఇది. ఇక మరో ముఖ్యమైన వార్తాంశం, సుప్రీంకోర్టు అసలైన ప్రజా కోర్టు. భారత సుప్రీంకోర్టు అసలు సిసలైన ప్రజా న్యాయస్థానం 140 కోట్ల మంది ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబిస్తూ ప్రపంచంలోనే అత్యుత్తమమైన సమర్థవంతమైన న్యాయస్థానంగా ఎదిగింది. సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయం చేకూరుస్తూ ప్రజల కళను నిజం చేస్తోందని చెప్పేసి సిజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా గారు అన్నారు. ఏంటంటే సుప్రీంకోర్టే అసలు సిసలైన ప్రజా కోర్టు అని చెప్పారు. అంతే కదండి, దేశంలో సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు. ఏదైనా సరే సుప్రీంకోర్టే అంటే పెద్ద పెద్ద కేసులు అవ్వచ్చు, చిన్న కేసులు అవ్వచ్చు, వాళ్ళకి అంటే ఒక కోర్టులో వచ్చిన తీర్పు వారికి ఆ తీర్పు లేదు, మాది నిజము, మా వైపు నిజం ఉంది, కాకపోతే సరైన సాక్ష్యాధారాలు లేక సో ఇలా తీర్పు వచ్చింది అనుకున్న నేపథ్యంలో ఇంకా ప్రధానంగా వెళ్ళేది మనకి అన్నిటికంటే పెద్దది సుప్రీంకోర్టుకు వెళ్తారు. అక్కడనే అసలు సిసలైన న్యాయం జరుగుతుంది. అది అసలు సిసలైన ప్రజా కోర్టు అని చెప్పేసి సిజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా గారు అభిప్రాయం అన్నట్టు ఇక్కడ. అంటే
సీజే అంటే సుప్రీంకోర్టు అసలైన ప్రజా కోర్టు అని చెప్పడంలో దాని వెనక మాటలు అభిప్రాయం ఇదై ఉండొచ్చు అని చెప్పేసి అనుకుంటున్నాము. ఇది సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా గారు చెప్పినది. ఇక మరో వార్తాంశం చూసుకుంటే ఇది డిఎస్సి ఎప్పుడు ఇస్తారు? మెగా డిఎస్సి పేరుతో టీచర్ అభ్యర్థులతో బాబు సర్కార్ ఆటలు 16,347 పోస్టులు ఇస్తామంటూ సీఎం చంద్రబాబు తొలి సంతకం. వైఎస్ జగన్ ప్రభుత్వం ఇచ్చిన డిఎస్సి నోటిఫికేషన్ రద్దు చేసిన బాబు సర్కార్ 8 నెలలవుతున్న మెగా డిఎస్సిపై కప్పదాట్లు, రకరకాల సాకులతో వాయిదాలు, కాలయాపనపై అభ్యర్థుల ఆగ్రహం. అవనిగడ్డలో రోడ్డెక్కిన ఉపాధ్యాయ అభ్యర్థులు మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్. సో ఏదైతే అధికారంలోకి వచ్చారో, అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వము ఎన్నికల హామీల్లో చెప్పింది. తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత మెగా డిఎస్సి చేపడతామని చెప్పారు. టెట్ అయితే పూర్తి అయింది. బట్ మెగా డిఎస్సి ఎప్పుడు ఇస్తారు అన్న దానికోసం, ఎందుకంటే అప్పటి నుంచి కోచింగ్లు తీసుకుంటున్న వాళ్ళు, అంటే ఎప్పుడెప్పుడు డిఎస్సి పడుతుందా అని చెప్పేసి దానిపైన ఉన్న వాళ్ళు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తూ ఉన్నారు డిఎస్సి కోసము. సో గత ప్రభుత్వం ఏదైతే ఉందో వాళ్ళు డిఎస్సి ఇచ్చారు. తర్వాత ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఈ నేపథ్యంలో అప్పుడు డిఎస్సి నిర్వహించలేదు. తర్వాత ఎన్నికల హామీల్లో టీడీపీ ఏదైతే ఉందో టీడీపీ పార్టీ మెగా డిఎస్సి ఇస్తామని చెప్పారు. అధికారంలోకి వచ్చారు. టెట్ అయితే ఇచ్చేశారు. మరి మెగా డిఎస్సి ఎప్పుడు ఇస్తారు? ఎందుకంటే అలా వాళ్ళు ప్రిపేర్ అవుతూనే ఉండాలి జీవితకాలం. చెప్పారు హామీలు నెరవేర్చాలి. మెగా డిఎస్సి ఇస్తామన్నారు. యాక్చువల్గా చెప్పాలంటే మెగా డిఎస్సి అంటే చాలామంది ఏమనుకున్నారు, 40,000-50,000 వేల పోస్టులో లేదా 60,000 పోస్టులో ఇస్తారనుకున్నారు. కానీ అక్కడ చూసుకుంటే కనుక మొత్తం తిప్పి కొట్టిన 13,000 లోపు 13,000 దాకా ఉన్నాయి. సో మెగా అంటే మరి మీనింగ్ తెలుసో లేదో మనకైతే తెలియదు. కానీ చాలామంది అయితే కనుక అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో ఇదే నెలకొంది. ఏంటి మెగా అంటే కూడా మీనింగ్ తెలీదా? 16,000 పోస్టులు, 16,000 పైచిలకు పోస్టులు ఇస్తామన్నారు. ఇది మెగా డిఎస్సి ఎలా అవుతుందని కూడా చాలామంది అభ్యర్థులు అయితే కనుక నిరుత్సాహపడ్డారు. మరి సరే, చెప్పినది 16,000 పైచిలకు పోస్టులు అయితే ఇస్తామని అన్నారు కదా, అవైనా కూడా రిలీజ్ చేయాలి కదా. 8 నెలలు అవుతోంది. మరి దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టి ముందుకు వెళ్లాల్సిన అవసరం అయితే కనుక ఎంతైనా ఉంది. సో సాక్షి వార్తాపత్రికలో వచ్చిన ప్రధాన అంశాలను అయితే కనుక మనం చూసుకున్నాము. ఇక దిశ న్యూస్ పేపర్లో వచ్చిన న్యూస్ చూస్తే కనుక ప్రధాన న్యూస్, ఏపీ సీఎం చంద్రబాబు గ్రేట్. దావోస్లో మాట్లాడినప్పుడు ఆయన బ్రాడ్ మెంటాలిటీ అర్థమైంది. ఏపీకి పెట్టుబడుల కోసం ఆయన ప్రయత్నాలు అల్టిమేట్. చంద్రబాబుపై తెలంగాణ మంత్రి శ్రీధర్ బాబు ప్రశంసల వర్షం. సో దావోస్కి వెళ్ళినప్పుడు అక్కడ చంద్రబాబు నాయుడు ఏదైతే ఉందో ఆయన బ్రాడ్ మెంటాలిటీతో మాట్లాడారు. సో రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడానికి, అలాగే బ్రాండ్ ఏపీ అన్న నినాదం, ఏపీకి అంటే ఒక బ్రాండ్ని తీసుకొస్తాము. ప్రపంచంలో ఉన్న దిగ్గజ కంపెనీలన్నీ కూడా అక్కడికి దావోస్ వేదికగా అక్కడికి వస్తాయి. సో అక్కడ బ్రాండ్ ఏపీ నినాదాన్ని అయితే కనుక తీసుకెళ్ళి ప్రపంచ కంపెనీల దృష్టిలో ఏపీని అయితే కనుక మాటని తీసుకెళ్ళి వాళ్ళ దృష్టికి అయితే తీసుకెళ్ళగలిగారు. సో తను చేసిన ప్రయత్నాలు అయితే కనుక దావోస్లో చాలా బాగున్నాయని చెప్పేసి తెలంగాణ ఐటీ మంత్రి ఎవరైతే ఉన్నారో శ్రీధర్ బాబు, ఆయన చంద్రబాబు నాయుడిని ప్రశంసలతో ముంచెత్తారు అని చెప్పేసి దిశలో ప్రధాన వార్తా ఐటమ్ అయితే కనుక ఇచ్చారు. రేపటి న్యూస్ అనాలిసిస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. బీ హ్యాపీ, స్టే స్ట్రాంగ్, స్టే హెల్దీ.